గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను భయపడేదే లేదు అని, వైఎస్ఆర్సీపీని ఓడించడం మీ వల్ల కాదు అని జగన్ విమర్శించారు. చంద్రబాబు అలాగే దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ అలానే కొన్ని మీడియా సంస్థలు బీజేపీ కాంగ్రెస్ కుటిల పద్మ వ్యూహంతో ఒకటై మీ జగన్ మీద కుట్రపూరితమైన బాణాలు వేస్తున్నారు. మీకు మంచి చేసి మీకు సేవకుడిగా ఉన్న మీ బిడ్డ మీద ప్రతిపక్షాలు రాక్షసత్వం చూపిస్తున్నాయి. అయినా సరే మీ బిడ్డ అదరుడు బెదరుడు. దానికి కారణం ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన గెలిచినట్లు కాదని, అలాగే జగన్ మీద రాయి విసిరినంత మాత్రాన ప్రజాబలంతో ఉన్న వైఎస్ఆర్సీపీని ఓడించలేరు అని, మళ్ళీ తన గెలుపుని ఎవరూ ఆపలేరు అని ఆయన తెలిపారు. తన మీద దాడి చేసే స్థాయికి ప్రతిపక్షాలు దిగజారాయి అంటే గెలుపుకి వైఎస్ఆర్సీపీ ఎంత చేరువలో ఉందో తెలుసుకోవచ్చు. ఓటమి పాలు అవుతామన్న భయం వారిలో ఉందని ఆయన గుడివాడ సభలో చెప్పారు. తాటాకు చప్పుళ్లకు జగన్ అదరుడు బెదరుడు అని, ఇంకా ప్రజలకి సేవ చేయాలన్న సంకల్పం పెరుగుతుందే కానీ తగ్గదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా మీద వారు కుట్రపూరితంగా దాడి చేసినా కన్నుకు కానీ తలకు కానీ తగలలేదు అంటే ఆ దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టే రాసుంటాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచు కూడా టచ్ చేయలేరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇలా గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబు నైజం అని, ప్రజలకు మంచి చేయడమే మీ బిడ్డ ఆశయమని జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రచారాన్ని ఆపేది లేదని, ప్రజలకు చేస్తున్న మంచిని అలానే కొనసాగిస్తాను అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ఈసారి 175 సీట్లు గెలిచి విర్రవీగుతున్న ప్రతిపక్షాలు నోరు మూపిస్తాను అని ఆయన గుడివాడలో జరిగిన సభలో అన్నారు. 50 రోజుల్లో మళ్లీ సీఎం పదవి చేపడతానని, తన గెలుపుని ఎవరూ ఆపలేరు అని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇన్ని ఘాటైన పరిణామాల మధ్య ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేదెవరో ఓడేదెవరో వేచి చూడాల్సిందే.